ఈ నడిమిట్ల మన హీరోలందరికీ గల బర్త్డేల సందర్భంగా ఫస్ట్ లుక్కో టీజరో లేకుంటే ట్రైలరో గది కాకుంటే కొత్త సినిమా అనౌన్స్మెంటో చేస్తూ ఫ్యాన్స్ ను పటాయించే పనుల పడ్డారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏప్రిల్ 8న గాయన బర్త్డే సందర్భంగా గాయన ఫ్యాన్స్ కు పెద్ద ఇనామే ఈయనకి రెడీ అవుతుండు. ఓ వైపున అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాను కంప్లీట్ చేస్తూనే గాయన నెక్స్ట్ మూవీ పనులపై ఒక నజరేష్ పెట్టిండు. ఆల్రెడీ దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వచ్చింది. ఈ మూవీని కుదిరితే మే 2వ వారంలా కుదరకపోతే 3వ వారంలా రిలీజ్ చేయాలనే ప్లాన్లు ఉన్నాడు. డీజే మూవీ తర్వాత అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను గాయన పుట్టినరోజైన ఏప్రిల్ 8 తారీఖున ఎంతో ధూమ్ ధామ్ గా షురూ చేయనికి ప్లాన్ చేస్తుండు. లగడపాటి శ్రీధర్ నాగబాబులు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించిండ్రు. ఈ సినిమాకు బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తుండ్రు. లేటెస్ట్ గా ఈ మూవీలా బన్నీ పక్కపొంటి బాలీవుడ్ బ్యూటీలు కైరా అద్వానీ లేకుంటే లోఫర్ ఫేమ్ దిశా పటానీని హీరోయిన్స్ గా తీసుకోవాలని చూస్తుండ్రు. ఫైనల్ గా ఎవరిని కథానాయికగా ఫిక్స్ చేస్తారో తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ఏమైనా రాబోయే పుట్టినరోజును అల్లు వారి పోరడు మంచిగానే ప్లాన్ చేసుకుని గాయన ఫ్యాన్స్ కు మంచి ఇనామే ఇస్తుండని చెప్పాలి.